సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పలు ప్రాంతాల్లో పర్యటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి రోడ్ షోలో పాల్గొన్న కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోను వైరల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఫిక్స్ అయ్యి ఇలాంటి నీచ రాజకీయాలకు తెరదించింది. దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రసక్తే లేదు. ఆ విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఇంకా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోను మార్ఫింగ్ చేయడం చాలా తీవ్రమైన హేయమైన చర్య. ఇది రాజకీయ పరంగానే కాదు, దేశ భద్రతకు సంబంధించిన అంశం కూడా. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించాడు. రేవంత్ రెడ్డి మాటలను వెనక్కి తీసుకోవాలి. ఈ విషయంలో తప్పకుండా రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతామన్నారు. లోక్సభ ఎన్నికల వేళ ఓటమి భయంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు బీజేపీని నిలువరించే ఆలోచనతో జతకట్టారు. వారికి ధీటుగా ఎదుర్కొనే క్రమంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి నచ్చి పార్టీలో పలువురు నాయకులు చేరడం అభినందనీయం. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, సిట్టింగ్ ఎంపీలు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత గారు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు, మందని నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ నారాయణ రెడ్డి గారు, కార్మిక సంఘం నాయకుడు కాంతారెడ్డి గారు, భూపాలపల్లి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేష్ నాయక్ గార్లతో పాటు జూబ్లీహిల్స్కి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇతర నాయకులకు యూనియన్ మినిస్టర్ శ్రీ మురుగన్ గారితో కలిసి బీజేపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించాను.